అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. సోదర సోదరి మండలారా, నేటి యొక్క అంశంలో భాగంగా కోరికలే ఆరాధ్య దైవమా అనేటటువంటి అంశాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. సృష్టికర్త అయినటువంటి అల్లా తన అంతిమ దైవ గ్రంథం ఖురాన్ సూరతుల్ ఫుర్ఖాన్ సూరా నెంబర్ 25లో ఈ యొక్క విషయాలను గురించి మనకు తెలియజేస్తున్నారు. అల్లా అంటున్నారు, ఓ ప్రవక్త, తన మనోవాంఛలను తన ఆరాధ్య దైవంగా చేసుకున్న వాడిని నీవు చూసావా? నువ్వు అలాంటి వ్యక్తిని రుజుమార్గానికి తెచ్చే బాధ్యత తీసుకోగలవా అని ఇక్కడ ప్రశ్నించడం జరుగుతుంది. సోదరులారా, సోదరిమణులారా, సృష్టికర్త అయినటువంటి అల్లా మనకు మానవులందరినీ, సమస్త మానవులను, సృష్టిలోని సమస్తాన్ని, మనతో పాటు సమస్త జీవరాశులను సృష్టించాడు. అయితే మానవుడిని సృష్టించిన తర్వాత మానవుడి కోసం సమస్త సృష్టిని తన పాదాక్రాంతం చేశాడు. కానీ మానవుణ్ణి ఎందుకు సృష్టించాడు అంటే, సృష్టికర్త అయినటువంటి అల్లా ఒక లక్ష్యాన్ని తెలియజేస్తూ, వమా ఖలఖ్తుల్ జిన్నా వల్ ఇన్సా ఇల్లా లియఅబుదూన్ అంటే, మేము మానవులను మరియు జిన్నాతులను కేవలం నా ఆరాధన నిమిత్తం మాత్రమే సృష్టించాను అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేయటం జరుగుతుంది. కానీ మానవుడికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ఈ విధంగా నువ్వు జీవితం గడపాలి అని తెలియజేసిన తర్వాత కూడా కొంతమంది తమ మనోవాంఛలకు దాస్యం చేస్తూ ఉంటారు. అంటే దాని యొక్క అర్థం ఏమిటంటే, తనకు సృష్టికర్త తరపున ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అవతరింపజేయబడినటువంటి ఆ షరియత్ ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి తమకు లాభం జరగాలని, శాస్త్రాన్ని అవలంబిస్తే నష్టం జరుగుతుందేమోనని, తమ యొక్క లాభం కోసము సృష్టికర్త అయినటువంటి అల్లా చెప్పినటువంటి ఆజ్ఞలకి వ్యతిరేకంగా జీవితం గడుపుతూ ఉంటారు. అటువంటి వారు తమ యొక్క మనోవాంఛలను అనుసరిస్తున్నటువంటి వారు, ఒక విధంగా తమ మనోవాంఛలను వారు ఆరాధ్య దైవంగా చేసుకున్నటువంటి వారు. అటువంటి వారి గురించి సృష్టికర్త అయినటువంటి అల్లా ఈ వాక్యంలో తెలియజేస్తూ, ఓ ప్రవక్త, తన మనోవాంఛలను తన ఆరాధ్యంగా చేసుకున్న వాడిని నువ్వు చూసావా? నువ్వు అలాంటి వ్యక్తిని రుజుమార్గానికి తెచ్చే బాధ్యత తీసుకోగలవా అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రశ్నించడం జరిగింది. అంటే అతడు తనకు నచ్చిన, తన మనసు మెచ్చిన దానిని తన మతంగా, జీవన ధర్మంగా చేసుకున్నాడు. అలాంటి మనోవాంఛల దాసుణ్ణి నువ్వు దారికి తేగలవా? దేవుడి పట్టు నుండి అతన్ని విడిపించగలవా అని చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని సూరా ఫాతిర్ సూరా నెంబర్ 35 వాక్యం నెంబరు 8లో కూడా చెప్పడం జరిగింది. ఏమని? ఈ విషయమే చెప్పబడింది. ఏమని అంటే, ఏ వ్యక్తికి అతని దురాచరణ అందంగా కనిపించేలా చేయబడగా దాన్ని అతను మంచిదిగా భావిస్తాడో అతని అపమార్గం గురించి ఇంకా చెప్పేదేముంటుంది? అల్లా తాను కోరిన వారిని అపమార్గం పట్టిస్తాడు, తాను కోరిన వారికి సన్మార్గాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి ఓ ప్రవక్త, నువ్వు వారి గురించి బాధపడకు అని చెప్పడం జరిగింది. ఈ ఆయతకు వ్యాఖ్యానంగా హజరత్ ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు తఆలా అన్హు వారు కూడా ఈ విధంగా తెలియజేస్తున్నారు. అజ్ఞాన కాలంలో మానవుడు ఒక సమయం వరకు తెల్లరాయిని పూజించేవాడు. దానికంటే మంచి రాయి కనిపించిన తర్వాత మొదటి రాయిని వదిలేసి రెండో రాయిని పూజింపసాగాడు. ఇది ఇబ్నే కసీర్ ఏదైతే ఉందో దాంట్లోని వ్యాఖ్యానం. మరి దీని భావం ఏమిటంటే, ప్రజలు ఈ రకంగా తమ బుద్ధి జ్ఞానాలను ఉపయోగించుకోకుండా కేవలం తన మనోవాంఛలను అనుసరించేవారు, మనస్సునే దైవంగా చేసుకునేవారు. అటువంటప్పుడు ఓ ప్రవక్త, అటువంటి వారికి, అటువంటి జనానికి నువ్వు సన్మార్గాన్ని తీసుకుని రాలేవు అని చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ తెలియజేస్తున్నాడు. కాబట్టి మనకు ఈ విషయాల ద్వారా అర్థమయ్యేటటువంటి విషయం ఏంటంటే, ఎవరైతే ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అవతరింపజేయబడినటువంటి ఆ షరియత్ని విడిచిపెట్టి తన మనోవాంఛలకు దాస్యంగా చేసేటటువంటి వారు, అటువంటి వారు ఇహలోకంలో మరియు పరలోకంలో సాఫల్యాన్ని పొందలేరు. కాబట్టి సోదర సోదరిమణులారా, సృష్టికర్త అయినటువంటి అల్లా మనందరికీ కూడా ధర్మశాస్త్రాన్ని అవలంబించి మనస్సుని, ఆ మనోవాంఛలను, ఆ కోరికలను మనం దాస్యం చేయకుండా ధర్మశాస్త్రానికి అనుగుణంగా షరియత్ ప్రకారంగా జీవితం గడిపేటటువంటి సద్బుద్ధిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కల్పించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.